నమస్తే. ధూమావతి ఆరాధన ఎన్నో రకాల చెడు కర్మలకు గొప్ప పరిహార సాధన. ఈ తల్లి అనేక రకాల జబ్బులను దూరం చేస్తుంది, గ్రహ దోషాలను తొలగిస్తుంది, కవిత్వం సిద్ధిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో నష్టపోయి అప్పులలో కూరుకుపోయి దిక్కుతోచని దౌర్భాగ్య స్థితిలో నుండి రక్షిస్తుంది. ఉపాసకుడి యొక్క దురదృష్టాన్ని ఆమె చేతిలోని చేట చీపురుతో ఈడ్చుకొని పోతుంది. ఈమె సాధన సిద్ధించి ఈ తల్లి అనుగ్రహిస్తే వారి జీవితంలో లోటు ఉండదు. ఏమని కోరుకొని సంకల్పించాలి? ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈమెను ఏది కావాలి అని అడగకూడదు. డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఇలా ఏది కూడా అడగకూడదు. నా సమస్యలు పోవాలి, నా బాధలు తొలగిపోవాలి, నా అప్పుల బాధలు, కోర్టు సమస్యలు పోవాలి, మానసిక ఆందోళన తొలగిపోవాలి, వివాహ దోషం పోవాలి, గర్భదోషం పోవాలి, ఇలా ఏదైతే మీకు బాధ కలిగిస్తోందో అది మీకు దూరమైపోవాలి అని కోరుకుంటేనే ఈమె కరుణిస్తుంది. ఈ సాధన ఫలిస్తుంది. ఈ ఉపాసన ఎప్పుడు రాత్రి సమయంలోనే చేయాలి, అప్పుడే ఫలితం ఉంటుంది. రాత్రి 11 గంటలకు మొదలు పెట్టాలి. ఈ మంత్రాన్ని 21 సార్లు కానీ, 51 సార్లు కానీ, 108 సార్లు కానీ, ఇలా ఏదో ఒక సంఖ్యను నిర్ణయించుకొని ఒకే సమయంలో రోజు మొదలు పెట్టాలి. ఈ జపం 2 విధాలుగా సాధన చేస్తారు. మొదటి పద్ధతి రోజు ఇన్నిసార్లు అని నియమించుకొని 10,000 జపం చేస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది, సమస్యలు తొలగిపోతాయి. తర్వాత ఏ సమస్య రాకుండా మనసులో ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. ఇక రెండో పద్ధతి, ఈ మంత్రాన్ని రోజు రాత్రి 11 గంటలకు 108 సార్లు జపం చేస్తూ 41 రోజులు చేస్తారు. ఇలా చేసినా మీ సమస్య తీరిపోతుంది. ఫోటో ఉండాల్సిన పని లేదు, నివేదన పెట్టి చేయాలి అనే నియమం లేదు. శుభ్రంగా ఉన్న ఎక్కడైనా కూర్చొని ఈ శ్లోకం జపించవచ్చు. అయితే భక్తిగా చేయాలి. ఈ సాధన చేస్తున్న వారు రోజు ఉదయం మీ మనసులో సమస్య తలుచుకొని కాకులకు అన్నం పెడితే మంచిది. ఈ జపం 41 రోజులు పూర్తయినా లేక 10,000 జపం పూర్తయిన తర్వాత పెద్ద వయసు ఉన్న భర్త లేని వృద్ధురాలు, పేదవారు అయిన ఒక స్త్రీని ఆ తల్లిగా భావించి చీర, పండ్లు దక్షిణ ఇవ్వాలి. మీకున్న అన్ని సమస్యలలో ఒక్కోటి జపం చేస్తూ ఉండగానే తీరుతూ వస్తుంది. మొండిగా ఉన్న పిల్లల కోసం కూడా తల్లిదండ్రులు రాత్రి ఈ శ్లోకాన్ని 21 సార్లు చదివి ఉదయం పిల్లల్లో ఉన్న మొండితనం, కోపం తీసుకొని పో అని చెప్పి కాకికి అన్నం పెడుతూ ఉంటే పిల్లల్లోనూ మంచి మార్పు వస్తుంది. ఈ సాధన చేస్తున్న వారికి ఎన్నో నిదర్శనలు తెలుస్తూ ఉంటాయి. దానికి భయపడకూడదు. కలలో విచిత్ర ఆకారంలో కనిపిస్తారు. జపం చేసే ప్రాంతంలో తీవ్రమైన దుర్వాసన వస్తుంది ఒక్కోసారి. అప్పుడు జపం ఆపకూడదు. కలలో ఎవరో చావగొట్టినట్లు కనిపిస్తుంది. మీరు ఆ తల్లికి ఒక్కటే సంకల్పంగా చెప్పుకోవాలి, నా సమస్యలు తీసుకుని పో, నా దుఃఖాన్ని తీసుకుని పో అని అదే కోరుకోవాలి. అవన్నీ పోతే మీకు సంతోషం వస్తుంది. విధవరాలు రూపంలో ఉన్న ఈ తల్లి కూడా పార్వతీ స్వరూపం. ఈమె చూడ్డానికి ఇలా ఉన్న సకల సౌభాగ్యాలు అనుగ్రహిస్తుంది. ఈమెను ఉపాసించే ఆడవాళ్లకు వైధవ్యం కలగదు. అనారోగ్యంతో ఉన్న భర్త జబ్బును తీసుకుని పో అని ఈమెకు జపం చేయాలి. అలాగే ఈ సాధన స్త్రీలు, పురుషులు ఎవరైనా చేయొచ్చు. ఇందులో బీజ మంత్రాలు, మూల మంత్రాలు లేవు కనుక ఉపదేశంతో అవసరం లేదు. స్త్రీలు ఆటంకం సమయంలో ఆపి తర్వాత కొనసాగించాలి.